జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక గొప్ప ప్రజాస్వామికవాదిలా మాట్లాడుతూ ఉంటారు కానీ జనసేన పార్టీలో మాత్రం ఆ స్ఫూర్తి ఎక్కడా కనిపించదు. ఒక నియంతృత్వమే ఆ పార్టీలో కొనసాగుతుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఎలాంటి కారణం లేకుండానే జస్ట్ తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినా సరే జనసేన పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా తప్పించేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పైన కూడా జనసేన పార్టీ వేటు వేసింది. కొద్ది రోజుల క్రితం అందరికీ గుర్తుండే ఉంటుంది, హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ వ్యవహారం తెరపైకి వచ్చిందని, దానికి మూల కారణం రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జే కారణం అంటూ అత్తి సత్యనారాయణని కూడా ఇలాగే నిష్కారణంగా రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ పదవి నుంచి పవన్ కళ్యాణ్ తొలగించేశారు. నిజానికి అది హరిహర వీరమల్లు అన్నదానికి పార్టీకి సంబంధమే లేదు. అంటే ఒక వ్యక్తిగతమైన అంశం ఆధారంగా నిర్దాక్షిణ్యంగా ఆయన నుంచి ఎలాంటి వివరణ కూడా తీసుకోకుండా నాకు సంబంధమే లేదు ఈ థియేటర్ల బంధు అని ఆయన చెప్తున్నా కూడా నిర్దాక్షిణ్యంగా ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేశారు. ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు వంతు వచ్చేసింది. ఈయన మీద వేటు వేయడానికి తీసుకున్న నిర్ణయం అయితే మరీ చర్చనీయాంశం అవుతోంది. టీవీ రామారావు ఏం జనసేన పార్టీ మీద తిరుగుబాటు చేయలేదు, అనుచితంగా వ్యాఖ్యలు చేయలేదు. జస్ట్ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, జనసేన పార్టీలోని నాయకులు కార్యకర్తల మనోభావాల్ని తెలియపరిచేందుకు ఒక ప్రయత్నం చేశారు అంతే. ఆయన్ని పదవి నుంచి తీసి పక్కన పడేశారు. జనసేన పార్టీలో ఒక పవన్ కళ్యాణ్కు మాత్రమే కూటమిలో ఒక జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మాత్రమే గౌరవం దక్కితే చాలా, ఇక మిగతా నాయకులు కార్యకర్తలు అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానిస్తున్నా కూడా అలా చూస్తూ ఉండడమే తప్ప నోరెత్తి జరుగుతున్న అన్యాయాన్ని బయటకు కూడా చెప్పకూడదా? అంత నియంతృత్వంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నడపాలనుకుంటున్నారా? ఈ టీవీ రామారావు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు, కూటమిలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతోంది, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉంటే 3 జనసేన పార్టీకి ఇవ్వాలని కోరాము, కానీ చర్చలు జరుపుదామని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని 14 సొసైటీల్లో ఒకటి మాత్రమే జనసేన పార్టీకి ఇచ్చారు. ఇది పూర్తిగా అన్యాయం. జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బూట్లు తుడిచేవారిలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు. అసలు కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని లేకుండా చేయాలన్నది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన అంటూ విమర్శలు చేయడంతో పాటు కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఆయన తన కార్యకర్తలతో కలిసి, జనసేన కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా. అంతే. దాంతోపాటు బహిరంగ లేఖ కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి. ఏమని? ఇక్కడ స్ఫూర్తి, కూటమిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి స్ఫూర్తిని పాటించడం లేదు, జనసేన పార్టీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇది కంటిన్యూ అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పనిచేసే అవకాశాలు క్షేత్రస్థాయిలో ఉండవు. కూటమి పైన దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాబట్టి ఇద్దరు నాయకులు చొరవ తీసుకొని ఈ పరిస్థితిని చక్కదిద్దాలి అంటూ ఒక లేఖ రాశారు అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. జనసేన వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, బూట్లు తుడిచే వాళ్ళలా చూస్తూ ఉన్నారు, నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుంది, సరిచేయండి అని చెప్పారు అంతే. జనసేన పార్టీ నుండి ఒక లేఖ విడుదలైపోయింది. కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి టీవీ రామారావుని తక్షణమే తొలగించేస్తూ ఉన్నాం, ఆయన ఇకపైన పార్టీ కార్యక్రమాలకు కూడా పాల్గొనకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలంటూ ఒక లేఖ విడుదల చేసింది అధికారికంగా జనసేన పార్టీ. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? టీవీ రామారావు ఏమీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి సరిచేయండి అని అడిగారు అంతే. జనసేన పార్టీ నుంచి వేటు వేశారు. నిజంగా జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల మనోభావాల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని పార్టీ అధ్యక్షుడు అనుకుంటే పిలిచి మాట్లాడాలి. కూటమిలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడాలి. ఎందుకు మీరు జనసేన పార్టీ నాయకులకి ఇంత అన్యాయం చేస్తున్నారు, నామినేటెడ్ పదవుల్లో సరైన వాటా ఎందుకు ఇవ్వడం లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలి. నిలదీయకపోయినా అంతర్గతంగా చర్చలు జరిపినా ఇలాంటి ఇష్యూస్ను సాల్వ్ చేయాలి. అలా కాకుండా తన ఇన్ఛార్జిని తొలగించేశారు అంటే దీని అర్థం ఏంటి? అంటే ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండాల్సిందే మనము. మీ అందరికీ గౌరవం దక్కినా దక్కకపోయినా, పదవులు దక్కినా దక్కకపోయినా, పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ పెట్టిన వ్యక్తిగా నాకు గౌరవము పదవులు అన్నీ దొరుకుతున్నాయి. మా అన్నకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, త్వరలో మంత్రి కూడా ఇస్తారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇంకెవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి ప్రయోజనాలు జనసేన పార్టీలో పట్టించుకోం అని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నారా? అందుకే టీవీ రామారావు మీద వేటు వేశారా అన్నదే చర్చ నడుస్తోంది. అయితే టీవీ రామారావు లేవనెత్తిన ఈ అంశం పైన సోషల్ మీడియాలో జనసేన వాళ్ళ నుంచే పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా పురుగుల్ని చూసినట్టు చూస్తూ ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళని. మీరు వాళ్ళందరికీ సరపడా వాళ్ళందరి అభిప్రాయాన్ని మీరు బహిరంగంగా ఈరోజు వ్యక్తీకరించారు అంటూ ఆయన అందరూ ప్రశంసించారు జనసేన పార్టీ వాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మాత్రం ఆయన పదవి నుంచి తీసి పక్కన పడేసి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనవద్దన్నారు.
అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేశారు జనసేన అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ కార్యకర్తల నాయకుల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. అధికారంలో ఉన్నామనే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. టీవీ రామారావు దీన్ని ఓపెన్ చేశారు. దీన్ని చూసుకొని ఇంకా 10 మంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వాళ్ళు ఎక్కడ తిరగబడతారో అన్న ఉద్దేశంతో ఎవరు మాట్లాడడానికి వీలు లేదు, ఎవరు ఏమి కోరడానికి వీలు లేదు. నేను హ్యాపీగా ఉన్నాను, డిప్యూటీ సీఎంగా హ్యాపీగా ఉన్నాను, మా అన్న ఎమ్మెల్సీ అయ్యారు, నాకు మాత్రం మంచి గౌరవం దక్కుతుంది కాబట్టి ఇంకెవరు దీని మీద మళ్ళీ ఫర్దర్గా ఎవరు గొంతెత్తడానికి వీలు లేదు అని ఒక బెదిరింపు, ఒక హెచ్చరిక చేయడానికే టీవీ రామారావు మీద సొంత పార్టీ ఇన్ఛార్జిని జనసేన పార్టీ తీసి పక్కన పడేసింది అన్న ఒక చర్చ నడుస్తుంది. సో ఇకపైన జనసేన పార్టీలో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా మాకు కూటమి నుంచి అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఇలాగే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చాలా క్లియర్గా సొంత పార్టీ వాళ్ళకే పవన్ కళ్యాణ్ సంకేతాలు పంపుతున్నారు. సో జనసేన పార్టీ అన్నది కేవలం పవన్ కళ్యాణ్ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేది చాలా క్లియర్. నాయకులు కార్యకర్తలకు అక్కడ పట్టించుకునే వ్యవస్థ లేదు. మాకు అన్యాయం జరుగుతుంది అంటే వెనుకేసుకొచ్చే వాళ్ళు కూడా లేరు.